నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. మా ఆయుష్మతి భవ. సార్, శ్రావణ మాసానికి సంబంధించి ద్వాదశ రాశి ఫలాలు మీరు అందిస్తూ ఉంటారు. ఆల్రెడీ కన్యా రాశి వరకు గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక తులారాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉండబోతోంది సార్ శ్రావణ మాసం? మీరు అందరికీ కూడా ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. ఈ నెలలో ఆగస్టు నెలలో శ్రావణ మాసం అనే కన్నా మనం ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చెప్పుకుంటున్నాం. ఏదో తెలుగు మాసం అని తృప్తి. ఈ నెలలో గురువు వృషభంలోను అంటే శుక్రస్థానంలో, రాహు మీనంలోను, కేతు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, రవి కర్కాటకంలో, శుక్రబుధులు సింహంలో, కుజుడు వృషభంలో సంచరిస్తున్నారు. ఈ నెల రవి కర్కాటక రాశిలో 17వ తేదీ మధ్యాహ్నం 1:20 వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆగస్టు 26 వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ఆయన ప్రవేశిస్తాడు. శుక్రుడు ఆగస్టు 24 వరకు సింహంలోను తర్వాత కన్యలోను సంచరిస్తాడు. బుధుడు ఆగస్టు 24 వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ఈ నెల, ఈ శ్రావణ మాసపు ఆగస్టు నెల గ్రహస్థితి, గోచారంలో ఉండే గ్రహస్థితి. ఇక మేజర్గా ఖచ్చితంగా మాస ఫలాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొన్ని గ్రహాలు 1 మంత్కి ఒకసారి అలా తిరిగిపోతూ ఉంటాయి. సూర్య, బుధ, కుజ, శుక్ర, వీటి ఇంపాక్ట్ కూడా చాలా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా చూసుకోవాలి. ఇక డైలీ ఫలాలు కూడా చంద్రుని ఆధారితం చేసుకుని డైలీ కూడా చూసుకుంటూ ఉంటారు. ఇక పెద్ద గ్రహాలు ఎలాగో ఉండనున్నా సంవత్సరానికి సరిపడా చూసుకుంటాం. సో మరి శ్రావణ మాసం అంటేనే డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి మాసం. అటు దేదీప్యమానంగా అమ్మవారికి సంబంధించినటువంటి క్రతువులు అనుకోవచ్చు, లేకపోతే శివుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా ఈ మాసాన్ని చెప్తారు. ఎలాగో అందరూ ఈ రెమెడీలు ఆ రెమెడీలు అని కదా, ఇలాగా అమ్మవారి ఆరాధనలో ప్రత్యేకించి ఉంటారు కదండి. శ్రావణ లక్ష్మి, ఆ శ్రావణ మాసం అంటేనే ఒక పవిత్రత, ఒక పండగ వాతావరణం వెల్లివిరుస్తుంది. శ్రావణం అనే దాంట్లోనే ఆ వైబ్రేషన్ ఉంది. ఏదో తెలియని ఒక ఆనందం అయితే ఖచ్చితంగా మానసిక ఆనందం. శ్రావణ మాసం అనగానే ఒక మానసికమైన ఆనందం లభిస్తుంది మనకి. సో ఇక నుంచి అంటే ఇప్పటిదాకా మనం శూన్యమాసాలు అన్ని ముహూర్తాలు ఏమి లేకుండా స్తబ్దంగా నడిచింది. ఇక్కడి నుంచి ఇక అంతా హడావిడి మొదలైంది. అంటే ఆషాఢ మాసంలో బోనాలు మొదలైనవి. ఇక్కడ తెలంగాణలో బోనాలు, ఆంధ్రాలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ శ్రావణ మాసం అనేది ఒక ఉత్సాహభరితంగా, ఉల్లాసభరితంగా, పేరు చెప్తేనే ఒక మంచి వైబ్రేషన్తో ఉంటుంది. ఇక ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక పెళ్ళిళ్ళు అన్ని రకాల చక్కటి శుభకార్యాలకు కూడా చక్కటి సమయం కాబట్టి ఇక ద్వాదశ రాశి ఫలాలకు కూడా ఒకసారి తెలుసుకుంటే ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఏదేమైనప్పటికీ జన్మ జాతకాన్ని చూపించుకోవాలి. బట్ గోచారంలో గ్రహ సంచారం ఎలా ఉంది? మనకి గోచారంలో బాగుంటే గ్రహచారం బాగుండట్లేదు కొంతమందికి, గోచారంలో బాగుండకపోతే గ్రహచారంలో బాగుంటుంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే జీవితం అంతా కూడా ఒక స్ట్రగుల్స్తోనే సాగుతుంటుంది. గోచారంలో బాగుండి గ్రహచారంలో కూడా బాగుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. మరి ఎవరికి వస్తున్నాయి ఏంటి ఇండికేషన్? ఇది ఎండ్ ఆఫ్ ది డే ఇలా ఈ ఇండికేషన్స్ ఉన్నాయి, జాగ్రత్త వహించండి, ఇది జరగబోతోంది, హ్యాపీగా ఉంది. గోచారంలో ఉన్న గ్రహస్థితిని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారిన పడకుండా, ఇబ్బందుల బారిన పడకుండా క్షేమంగా ముందుకు సాగుతాం. ఏదేమైనప్పటికీ జీవితం అంతిమ లక్ష్యం ఏంటంటే ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాం అనేది కాదు, దెబ్బలు తిన్నాక ఎన్నిసార్లు మళ్ళీ లేచి పరిగెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. వికెట్ పడకుండా ముందుకు వెళ్తూ ఉండాలి, అదే జీవితం. రైట్. మరి రాశి ఫలాలు ఒకసారి చూద్దామా సార్?
మరి వృశ్చిక రాశి వారికి ఈ శ్రావణ మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తోంది అనుకోవచ్చండి? వృశ్చిక రాశి వారంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి కిందకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో గోచారంలో గ్రహ సంచారం ఎలా ఉందంటే, చతుర్థంలో శనేశ్వరుడు, పంచమంలో రాహు, గురుకుజులు, శుక్రుడు, శనేశ్వరుడు, రాహుకేతువులు, రవి, రాస్యాధిపతి స్వక్షేత్రంలో ఉండటం వలన, సప్తమంలో గురువు ఉండటం వలన, సప్తమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉండటం వలన గతంలో కష్టతరమని వదిలేసిన పనులన్నీ శ్రద్ధగా శ్రమకోర్చి చేస్తే ఈ నెలలో పూర్తవుతాయి. ఇంక ఇది అవ్వదు అనుకొని వదిలేసి ఉంటారు. ఇప్పుడు వదిలేయకూడదు. ఇప్పుడు కొంచెం మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే అయిపోతుంది. ఆ సమయం ఈ రాశి వాళ్ళకి అట్లా నడుస్తుంది. అంటే ఇది ఇప్పట్లో అయ్యే పని కాదని వదిలేశారనుకోండి, ఈ నెలలో మీరు దాని గురించి కొంచెం ఎక్స్ట్రా మైల్ మెంటాలిటీతో కొద్దిగా కష్టపడి శ్రమ కోరిస్తే ఈ నెలలో అయిపోతుంది. అది ఏదైనా కానివ్వండి, ఆస్తి వ్యవహారాలు, కోర్టు లావాదేవీలు అన్నీ కూడా సానుకూల పడే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార లావాదేవీలు అన్నీ ఈ నెలలో కలిసి వస్తాయి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు, సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు, నవమాధిపతి అయిన రవి స్వక్షేత్రంలో ఉండటం వలన, వ్యయంలో కేతు ఉండటం వల్ల అనుకున్నది అనుకున్నట్టుగా టైంకి పనులన్నీ విజయవంతమయ్యే అవకాశం ఉంది. గ్రహస్థితి రీత్యా చెప్పిన పరిహారం చెప్పినట్లుగా పాటిస్తే జరుగుతుంది. పాటించకపోతే పంచమ రాహు వలన మాయలో పడి వ్యవహారం చెడిపోయే అవకాశం ఉంది. పంచమంలో రాహు ఉన్నాడు. అందువల్ల వీళ్ళకి ఇలాగే చెప్తుంటారులే, ఇట్లాగే అంటుంటారులే అని వదిలేస్తారు. వింటూనే ఉంటాం జనరల్గా. సో పంచమంలో రాహు ఉన్నాడు, ఎందుకు ఆ బుద్ధి కలిగిస్తాడు. సో దానివల్ల ఏమవుతుంది, మిస్ అయ్యి వ్యవహారం చెడిపోయే అవకాశం ఉంది. సప్తమంలో ఉన్న గురుకుజుల వలన మాటల వల్ల జరిగే పని చేతలతోనూ, చేతల వల్ల జరిగే పని మాటలతోనూ జరిగేటట్టుగా చేసి వ్యవహారం చెడిపోయేలా చేస్తాడు. మాటతో అయిపోయే పని చేతుల దాకా వస్తుంది, చేతులతో అయ్యే పని మాటలతో అవుతుంది. దీనివల్ల చెడిపోయేలా చేస్తాడు. పంచమంలో రాహు ఈ రాశి వారికి చెప్పినవి సగం చేసే అలవాటు ఉంటుంది. పంచమంలో రాహు ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ఈ రాశి వారికి చెప్పినవి సగం చేసే అలవాటు ఉంటుంది. అందుకని పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తే అనుకూల గ్రహాల వలన వచ్చే మేలు అనుకూలంగానే ఉంటుంది. గ్రహస్థితి అనుకూలంగా ఉంది, కానీ దాన్ని మధ్యలో వదిలేస్తే చెడిపోతుంది వ్యవహారం. కొంచెం కష్టపడితే పని అయిపోతుంది. ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు, హనుమాన్ చాలీసా పారాయణ వీళ్ళకి అన్ని రకాలుగా మేలు చేస్తుంది. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ కనీసం 3 సార్లకు తగ్గకుండా 5 సార్లు 11 సార్లు చేసుకోవడం ఉత్తమం. మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయడం, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం, ఉన్న వ్యతిరేకమైతే ఏదైతే ఉందో, పంచమంలో రాహు ఉండటం వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏది ఉందో అవన్నీ కూడా తొలగిపోయి ముందుకెళ్తారు. అద్భుతం. అలా ముందుకు వెళ్ళాలి. డెఫినెట్గా ఒక మంచి కాలం గ్రహస్థితి రీత్యా ఉంది కాబట్టి మీరు అన్నట్టుగా 99% చేసేసి 1%లో ఇంకా విన్ అవ్వబోయే పరిస్థితుల్లో వదిలేయకుండా డెఫినెట్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.